దేవుని పరిశుద్ధ గ్రంథముల నుండి ప్రార్థనకు వెళ్ళకపోవడము. మత్తయి సువార్త 16వ అధ్యాయం. మత్తయి సువార్త 16వ అధ్యాయము యేసు ప్రభువు చెప్పినటువంటి కొన్ని మాటలు మనం చూస్తాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18-19 వచనాలు మనం కలిసి చదువుకుంటాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18-19 వచనాలు మనం కలిసి చదువుకుంటాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18-19 వచనాలు. 18. మరియు నువ్వు పేతురు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని నిలువు నెరవని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. అవి నీవు భూలోకమందు దేన్ని బంధించదువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేని ఇప్పుదువో అది పరలోకమందును విప్పబడినని అతనితో చెప్పాను. యేసు వారు సెలవిచ్చే మాట మనం చూసినప్పుడు, మరి పేతురు కింద మూడేసి పేతురు అనే శబ్దానికి రాయి అని అర్థం. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. అంత మాత్రమే కాదు, ఆ సంఘం ఎదుట పాతాళలోక ద్వారములు నిలువనేరవు. కాబట్టి ప్రభు సంఘానికి ఇచ్చినటువంటి పవర్, కనుక శక్తి ఎంత గొప్పదంటే, సంఘముగా మనం కలిసి ప్రార్థన చేసినప్పుడు దాని ముందు ఏది కూడా నిలవనేరదంట. అంత మాత్రమే కాదు, 19లో పరలోక రాజ్యం యొక్క తాళం చెవులు నేను నీకు ఇస్తున్నాను, కాబట్టి నువ్వు ఏది బంధిస్తారో అది పరలోకంలో బంధించబడుతుంది, దేని విప్పుతారో అది పరలోకం విప్పబడుతుంది. కాబట్టి అంత గొప్ప ఆధిక్యత, శక్తి, పవర్ దేవుడు తన సంఘానికి ఇచ్చాడు. అందుకే మత్తయి సువార్త 18వ అధ్యాయం అంత శక్తి మనం ఉంది. కాబట్టి సంఘముగా మనం ఏం చేయాలి? మత్తయి సువార్త 18వ అధ్యాయము 18, 19, 20 వచనాలు కూడా మనం చదువుకుంటాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 18వ వచనం. భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును, భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును ఇవ్వండి అని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. మరి మీలో ఇద్దరు తాము వేడుకొని దేని గురించి నన్ను భూమి మీద ఏకీభవించినలా అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకుతుందని మీతో చెప్పుచున్నాను. ఎలానగా 2-3 నా నామమున ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్య ఉందనని చెప్పాను. కాబట్టి ప్రభు సెలవిస్తున్న మాట ఏంటంటే, భూమి మీద మీరు వేటిని బంధిస్తారో అవి పరలోకంలో బంధించబడతాయి, భూమి మీద మీరు వేటిని విప్పుతారో అవి పరలోకంలో విప్పబడతాయి. కానీ ఎవరికి ఈ శక్తి అంటే సంఘానికి ఇచ్చాడు. కాబట్టి సంఘం కూడా అంటే కింద చెప్పాడు, సంఘం కూడా అంటే పెద్ద సమూహం ఉండే అవసరం లేదు. ఎక్కడ 2-3 కూడి ప్రార్థన చేస్తారు. కనుక ఆయన రక్తం ఇచ్చిన కొన్నటువంటి ప్రజలు, కనుక ఆయన తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. అపోస్తలుల కార్యం 20వ అధ్యాయంలో మనం చూస్తే 28వ వచనంలో దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. కాబట్టి అలాంటి వారు ఎక్కడ 2-3 కనుక కూడి, కనుక భూమి మీద ఏకీభవించిన ఎడల, కాబట్టి 2-3 కలిసి ఏక మనసుతో, ఏక అభిప్రాయంతో, కనుక ఒకే నిశ్చయతతో ప్రార్థన చేసినప్పుడు తప్పనిసరిగా అది మీకు దొరుకుతుంది. అందుకే మనము ఆసక్తితో చేయాలి. చూడండి, మా రోమిలకు రాసిన పత్రిక, అదే పౌలు రాస్తూ అంటాడు. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, రోమపత్రిక 12వ అధ్యాయము, రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మనం గమనించామంటే 11, 12 వచనాలు. రోమపత్రిక 12వ అధ్యాయము 11, 12 వచనాలు. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారి ప్రభువును సేవించుడి, నిరీక్షణ గలవారై సంతోషించు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. కాబట్టి మీకు ఎంతో పవర్, ఆధిక్యత ఇచ్చాను. సంఘముగా మీరు 2-3 కూడా ప్రార్థన చేస్తే మీరు వేటిని బంధిస్తారో అవి పరలోకంలో బంధించబడతాయి, మీరు వేటిని విప్పుతారో పరలోకంలో విప్పబడతాయి. కాబట్టి ఇంత గొప్ప ఆధిక్యత, శక్తి దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి మనం ఆసక్తి విషయంలో మాంద్యులు కాకుండా, అంటే ఆసక్తి లేని వారంగా కాకుండా ఆసక్తి కలిగి కనుక మనం ప్రార్థన చేయాలి. కనుక ఆసక్తి కలిగి, ఆత్మలో ఆసక్తి కలిగి, ఆత్మ ఎందు తీవ్రత గలవారి. కాబట్టి ప్రార్థన చేయటం అంటే మరి సామాన్యంగా చేసే ప్రార్థన కాదు, కనుక ఆసక్తితో చేయాలి. కనుక చూడండి, కొన్ని విషయాలు మనకు ఆసక్తి ఉంటుంది. ఏదన్నా చేయాలంటే అది ఆ పని అయిపోయిందా మన నిద్ర పట్టదు, కనుక ఆహారం కూడా తిన కొన్నిసార్లు. ఎందుకంటే ఆసక్తి, అది అయిపోతే కానీ మనం తర్వాత పని మనం చేయలేం. కాబట్టి ప్రార్థన విషయంలో కూడా ఇది పొందాలి అనేటువంటి ఆసక్తి మనకు ఉండాలి. అందుకే యాకోబు భక్తుడు కూడా
యాకోబు పత్రికలో రాసిన మాట మనం చూసినప్పుడు. కనుక ఏలియా కూడా ఆసక్తితో చేసిన ప్రార్థనకి మరి అద్భుతం జరిగింది, కనుక జవాబు వచ్చింది. యాకోబు పత్రిక 5వ అధ్యాయం, యాకోబు పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే అన్న. మనలాంటి మనిషి ఆయన కూడా. మన కోపతాపాలు అంటే, ఉద్రేకాలు అంటే, ఆశలు అంటే, కోరికలు అంటే మనలాంటి మనిషి. అది వర్షంపకున్నట్లు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాలకు భూమి మీద వర్షంపలేదు. కనుక మనలాంటి మనుషులే, కానీ ప్రవక్త కానీ మనలాంటి మనిషి ఆయన. కానీ అతని ప్రార్థనకు జవాబు ఎందుకు వచ్చిందంటే ఆసక్తితో చేశాడు, ఆసక్తితో. పైన 16వ వచనం కూడా మనం చూసామంటే 16వ వచనము, మీ పాపములను ఒకరితో ఒకరు ఒప్పుకోండి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరికొకరు ప్రార్థన చేయండి, నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమదే బహు బలము గలదై ఉంది. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకంగా చేయాలి, కాబట్టి ఆసక్తితో చేయాలి. కాబట్టి ఎందుకు జవాబు వచ్చిందంటే మనస్ఫూర్తిగా, మనపూర్వకంగా చేయటం, ఆసక్తితో చేయటం. కాబట్టి అలా ఎప్పుడైతే మనం దేవునికి సన్నిధిలో మనం ప్రార్థన చేస్తామో అది బలమైంది. కాబట్టి ఆసక్తి లేకుండా మనం చేసే ప్రార్థన అది బలమైంది కాదు, జాబ్ కూడా మనం పొందలేం. కాబట్టి ఏలియా ప్రార్థన జాబ్ కారణాలు ఏంటంటే 2 కారణాలు చూస్తాం. ఒకటి మనపూర్వకంగా, మనస్ఫూర్తిగా, ఏక మనస్సుతో, ఏక అభిప్రాయంతో చేయటం. తర్వాత రెండో విషయం ఏంటంటే ఆసక్తితో చేయటం. కాబట్టి ఈ 2 కూడా చేస్తూ వచ్చాడు. కాబట్టి ఉదయకాలము దేవుడు సంఘానికి చాలా గొప్ప ఆధిక్యత ఇచ్చాడు. ఈ లోకంలో సంఘానికి ఏదైనా చేయటానికి దేవుని యొక్క సంఘానికి ఆ యొక్క శక్తిని ఇచ్చాడు. అందుకే ఒక సందర్భాన్ని ఈ దినం మనం ధ్యానం చేస్తాం. అపోస్తలుల కార్యం 12వ అధ్యాయం. సంఘములో ఉన్న ఒక భక్తుడు, కనుక ప్రవక్త, ఒక అపోస్తలుడు బంధించబడినప్పుడు సంఘము చేసిన పని మనం చూసినప్పుడు సంఘానికి ఎంత గొప్ప ఆధిక్యత ఇచ్చాడు దేవుడు. ఆ సంఘం కూడా ఎలాంటి అత్యాశక్తి ప్రార్థన చేసిందో ఒక సందర్భాన్ని మనం చదువుకుంటాం. అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయము 5వ వచనం. అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయము 5వ వచనాన్ని ఈ దినం మనం ధ్యానం చేస్తాం. అపోస్తలుల కార్యం 12:5. పేతురు చెరసాలలో ఉంచబడిన సంఘం అయితే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. మనం చూసామంటే ఇప్పుడు పేతురుని చెరసాలలో పెట్టాడు. దానికంటే ముందు పై వచనాల్లో రాజైన హేరోదుని మనం చూస్తాం. రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టకు బలత్కారముగా పట్టుకొని. కనుక ఈ హేరోదు ఎవరంటే మత్తయి సువార్తలో ఒక హేరోదు మనకు కనపడతాడు. ఆ హేరోదు ఎవరంటే యేసు ప్రభువారిని చంపాలనుకున్న హేరోదు. కనుక ఆ హేరోదుకు ఈ హేరోదు మనవడు అవుతాడు, మనవడు. కాబట్టి ఆయన తాత, ఈయనేమో మనవడు. కనుక తాత ఎవరిని చంపాలనుకున్నాడు? యేసురావుని చంపాలనుకున్నాడు తాత. ఇప్పుడు మనవడేమో ఎవరిని చంపాడంటే చూడండి 2వ వచనం, యోహాను సహోదరుని యాకోబుని ఖడ్గముతో చంపించింది. కాబట్టి తాత హేరోదేమో యేసురావుని చంపాలనుకుంటే మనవడు హేరోదేమో యాకోబుని చంపించేశాడు ఆల్రెడీ. కానీ ఈ యాకోబు ఎవరంటే యేసు ప్రభువారి యొక్క 12 మంది అపోస్తలులలో ఒకడు. కాబట్టి 12 మందిలో ఒక వ్యక్తి ఖడ్గముతో చంపబడ్డాడు. కాబట్టి ఈ ఖడ్గముతో చంపించిన హేరోదు ఎవరంటే మత్తయి సువార్తలో ఉన్న హేరోదుకు మనవడు, కనుక మనవడు. తర్వాత మనకి మత్తయి సువార్తలోని 14వ అధ్యాయంలో హేరోది అనేటువంటి ఒక స్త్రీ మనకు కనపడుతుంది. కానీ హేరోదియా, ఆమె కూడా ఎవరంటే హేరోదు సంతతి. ఆమె హేరోదు సంతతిలో ఉన్నటువంటి ఆమె ఈయన ఇద్దరు కూడా అన్నా చెల్లి అనమాట. కనుక ఎవరైనా నాట్యమాడి హేరోదు ఏం చేసింది? సంతోషపరిచింది. మత్తయి సువార్త 14వ అధ్యాయం. మత్తయి సువార్త 14వ అధ్యాయము. మత్తయి సువార్త 14వ అధ్యాయం మనం చూసినప్పుడు జన్మదినం వచ్చినప్పుడు చూడండి, మత్తయి సువార్త 14వ అధ్యాయము. మత్తయి సువార్త 14వ అధ్యాయం 6వ వచనం, 6-7 వచనాలు. మత్తయి సువార్త 14వ అధ్యాయం 6 నుంచి. అయితే హేరోదు జన్మదినోత్సవం వచ్చినప్పుడు హేరోదియ కుమార్తె వారి మధ్య నాట్యము ఆడి హేరోదును సంతోషపరిచెను. కనుక ఆమె ఏమి అడిగినాను ఇచ్చేదనని అతడు ప్రమాణపూర్వక వాగ్దానము చేసింది. కాబట్టి ఈ హేరోదు ఎవరంటే మత్తయి సువార్తలో హేరోదు సంతతిలో వాడే. కాబట్టి అంటే బహుశా ఈ హేరోదికు చిన్న ఆయన పెద్ద నాన్న అవుతాడు. కాబట్టి ఈ హేరోదు మత్తయి సువార్తలో హేరోదే మొదటి హేరోదు. అతని సంతతులు వచ్చిన వాడు ఎక్కడ మనం చూసినప్పుడు సంబంధించిన వాడు 14వ అధ్యాయం ఈ హేరోది వేరే. కాబట్టి ఈ హేరోదు ఎవరంటే ఈ హేరోదియకు చిన్న ఆయన పెద్ద ఆయన అవుతాడు. అంటే ఆ హేరోదుకు అన్న తమ్ముళ్ళగా అనమాట.
ఆ రీతికి ఇప్పుడు ఏం జరిగిందంటే ఆ హేరోదేమో యేసుని చంపాలనుకున్నాడు. ఇప్పుడు ఈ హేరోదు ముందు నాట్యమాడింది ఈ హేరోదియ. హేరోదియ అపోస్తల కార్య 12 ఉన్న హేరోది ఇద్దరు కూడా అన్నా చెల్లెలు అనమాట, లేకుంటే అక్క తమ్ముళ్ళు అనుకోవాలి. కానీ ఇప్పుడు అతడేమో యేసుని చంపాలనుకున్నాడు మొదటి హేరోదు. ఇక్కడ ఉన్నటువంటి హేరోది ఎవరు చంపించింది? ఇక్కడ హేరోది నాట్యమాడిన తర్వాత అడిగింది, కనుక నీకేం కావాలి చెప్పు అన్నప్పుడు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళింది. అమ్మ ఏం అడగమంటావంటే అదిగో బాప్తిస్మ యోహాను యొక్క తల తీసుకుంది అన్నప్పుడు ఈ హేరోది ఏమో బాప్తిస్మ ఇచ్చే యోహాను యొక్క తలను కొట్టించింది. కాబట్టి ఈ యొక్క హేరోదికి తమ్ముడు అన్న అవుతాడు. మనం చదువుకున్న 12వ అధ్యాయంలో ఉన్నటువంటి హేరోదు. అతను చంపించాడంట, యాకోబుని చంపించాడు. బాగా గుర్తుపెట్టుకోండి. మత్తయి సువార్తలో ఉన్న హేరోదేమో యేసుని చంపాలనుకున్నాడు. మత్తయి సువార్త 14వ అధ్యాయంలో హేరోదియ కనుక ఎవరిని చంపించింది? యోహాను చంపించింది, బాప్తిస్మ ఇచ్చే యోహాన్ని. అపోస్తలుల కార్యం 12వ అధ్యాయంలో హేరోదేమో యాకోబును చంపాడు. అంటే ఈ కుటుంబం అంతా మనకేం కనపడుతుంది అర్థమైనప్పుడు? ఒక హంతకుల కుటుంబంగా లేదు, అందరిని చంపాలని కుటుంబంగా కనపడట్లేదు మనకి. కనుక ఆ తాత యేసుని చంపాలనుకోవటము, మనవరాలేమో యోహాను చంపడం, మనవడేమో యాకోబును చంపడం. కానీ ఇప్పుడు ఆ హేరోదు ఇద్దరు కూడా అన్నా చెల్లు లేకుంటే అక్క తమ్ముళ్ళు అన్నమాట. కాబట్టి ఇప్పుడు దానికి సందర్భం చెప్పాను. కాబట్టి అంతే ఈ హేరోది కుటుంబం అనేది ఒక హంతకుల కుటుంబంలాగా మనకి కనపడు. అందరూ చంపడమే, కాబట్టి అందరూ చంపడమే. కాబట్టి యేసుని చంపలేకపోయాడు, కానీ బాప్తిస్మ యోహాను చంపించింది హేరోదియ. ఇప్పుడు 12వ అధ్యాయంలో అపోస్తలుల 12వ అధ్యాయంలో ఉన్నటువంటి ఈ హేరోది ఎవరంటే ఆ హేరోదియకు సొంత అక్క కానీ తమ్ముడు కానీ అన్నా చెల్లెలు అన్నమాట, సొంత ఒకే తండ్రి పుట్టిన వాళ్ళిద్దరు కూడా. కాబట్టి ఇప్పుడు ఈ 12వ అధ్యాయంలో ఇతడు రాజుగా ఉన్నాడు. ఉన్నప్పుడు జరిగిన సంగతి ఏంటంటే యాకోబుని పట్టుకున్నారు, యాకోబుని చంపించేశాడు. ఎందుకంటే ఆ దినాల్లో వాళ్ళు సువార్త చేస్తున్నారు కనుక సువార్త ప్రకటిస్తున్నందుకు గాను చెరసాలలో పెట్టాడు సంఘపు వారు. ఈ దినాల్లో కూడా మనం గమనించినప్పుడు సేవ జరుగుతూ ఉంటే సంఘానికి సమస్య ఉంది. కానీ సంఘానికి సమస్య ఏంటంటే సంఘపు వారిలో సువార్త పెడితే బాధ పెడుతున్నారు, కేసులు పెడుతున్నారు, జైల్లో పెడుతున్నారు. ఇది ఇప్పుడు కాదు, అప్పటి నుంచే ఉంది. కాబట్టి ఆ దినాల్లో సంఘపు వారిని జైల్లో పెట్టాడు, పట్టుకొని యాకోబుని ఏమో ఖడ్గముతో చంపించేశాడు. ఇప్పుడు నెక్స్ట్ అదే చెరసాల్లో లోపల ఎవరున్నారు? ఇప్పుడు పేతురు ఉన్నాడు. చెప్పండి ఎవరున్నారంట? పేతురు. 3వ వచనం అపోస్తలుల కార్యం 12:3. ఇది యూదులకు ఇష్టమైన కార్యం అని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొనిను. ఆ దినములు పులిన రొట్టెల పండుగ దినములు. అతను పట్టుకొని చెరసాలలో వేయించి పస్కా పండుగ అని పిమ్మట ప్రజలద్దకు అతని తేవలను ఉద్దేశించి అతన్ని కావలి కాయటకు 4 చతుష్టముల సైనికులకు అతన్ని అప్పగించాడు. కిందేసి 14 కనుక 16 మంది సైనికుల మధ్యలో బంధించాడు. కానీ ఇప్పుడు యాకోబుని చంపించేశాడు. ఇప్పుడు 12 మందిలో ఒకడు చనిపోయాడు. నెక్స్ట్ ఎంతమంది ఉన్నారు? ఇక 11 మంది ఉన్నారు. 11 మంది ఇప్పుడు పేతురు కూడా పట్టుకున్నారు. పేతురు ఇంకా చాలా ముఖ్యమైన వ్యక్తి. పేతురు పట్టుకుని పేతురు కూడా చెరసాలలో పెట్టాడు. పస్కా పండుగ వస్తూ ఉంది. ఈ హేరోదు ఏం ఆలోచించాడంటే ఇప్పుడు చంపిస్తే నాకేమి ఘనత రాదు, పస్కా పండుగకి ప్రపంచ దేశాల నుంచి అందరూ కూడా వస్తారు యూదులు. కాబట్టి వాళ్ళందరి మధ్య చంపితే హేరోదు ఎంత మంచోడు, మన మతానికి సంబంధించి ఎంతగా ప్రయాసపడుతున్నాడు, కాబట్టి ఆ యేసును ప్రకటించి ఎంతగా హింసిస్తున్నాడని చెప్పేసి నాకు మంచి క్రెడిట్ వస్తుంది, మంచి పేరు వస్తుందని చెప్పేసి హేరోదు ఆ పస్కా పండుగని అప్పుడు చంపాలనుకుంటున్నాడు. అప్పుడు అందరూ హేరోదుని ఏం చేస్తారు? బాగా మెచ్చుకుంటారు, ఎంత మంచి పని చేసేవాడిగా ఒకళ్ళు లేపేస్తున్నాం అన్నట్టుగా అని చెప్పేసి అనుకుని ఆ చెరసాలలో పెట్టాడు. కాబట్టి యాకోబుని చంపించేశాడు. యాకోబుని ఇప్పుడు పేతురుని ఏమో చెరసాలలో పెట్టాడు. ఇక్కడ మనకు ఒక ప్రశ్న రావచ్చు, ఆయన అపోస్తలుడే, ఈయన కూడా అపోస్తలుడే. తర్వాత ఆయనేమో ఆ 12 మంది ఇద్దరు ఉన్నారు, యాకోబు ఉన్నారు, పేతురు ఉన్నారు. మరి యాకోబుని దేవుడు ఖడ్గంతో చంపిస్తానికి ఒప్పుకున్నాడు, ఇప్పుడు పేతురునేమో బంధించాడు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే మరి ఇద్దరు అపోస్తలులే కదా. ఇప్పుడు కింద వచ్చిన వాళ్ళలో పేతురు కోసం దూత వచ్చాడో మనం చూస్తాం. మరి యాకోబు కోసం దూతను పంపించవచ్చు కదా, కనుక కాపాడొచ్చు కదా దేవుణ్ణి. మరి యాకోబుని ఎందుకు ఖడ్గంతో చంపించాలి, పేతురు ఎందుకు కాపాడాలని ప్రశ్న మనకు రావచ్చు. మరి దేవుడు ఎవరికి ఎంతకాలం నిర్ణయిస్తాడో భూమి మీద అంతకాలం మనం ఉంటాం. అంతేగాని దేవుడు అతను కాపాడాడు కాబట్టి పేతురుని కాపాడినట్టు యాకోబుని ఎందుకు కాపాడలేదు అలా అని మనం దేవుడిని ప్రశ్నించకూడదు. కనుక దేవుని ఉద్దేశాలు, ఆయన సంకల్పాలు మనకు తెలియదు. కాబట్టి ఆయన ఎవరి విషయంలో ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడో
మనకు తెలియదు. కానీ ఇద్దరు అపోస్తలులే, కానీ ఇద్దరు భక్తులే. కానీ దేవుడు ఒక వ్యక్తినేమో ఖడ్గానికి అప్పగించడానికి సిద్ధపడ్డాడు, మరొక వ్యక్తినేమో విడిపించడానికి సిద్ధపడ్డాడు. కానీ ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే, మనం కూడా దేవుడు ఎప్పుడు పిలిచినా పోవడానికి రెడీగా ఉండాలి. అంతేగాని ప్రభా నాకంటే అది చిన్నది కాబట్టి ఆ మంది నేను ముందు నన్ను ముందని పిలిచావు, నాకెందుకు ఇది జబ్బు పెట్టావు, నాకెందుకు ఇది తీసుకొచ్చావు అని మనము దాన్ని ప్రశ్నించకూడదు. కాబట్టి అందుకే మన కుటుంబీకులు అందరితో కూడా మనం చెప్పాలి. కనుక నేను ఎప్పుడైపోయినా సరే దేవుని మీరు స్తుతించండి, కాబట్టి నేను ప్రభు ఎప్పుడు పిలిస్తే నేను అప్పుడు సిద్ధంగా ఉన్నానని మనం చెప్పాలి. కానీ ఎప్పుడు కూడా నిరాశ పడకూడదు, కనుక చావు అంటే భయపడకూడదు. కానీ ఇప్పుడు యాకోబు విషయం మనకేం అర్థమవుతుందంటే, దేవుడు యాకోబును తీసుకోవడానికి సిద్ధపడుతున్నాడు కాబట్టి యాకోబుని ఖడ్గానికి అప్పగించాడు. ఆ తర్వాత పేతురుని విడిపించడానికి ప్రయత్నాలు దేవుడు చేసినట్టుగా మనం చూస్తాం. కానీ ఇప్పుడు పేతురుని చెరసాల పెట్టిన తర్వాత పేతురు ఏం చేస్తున్నారు, పేతురు కోసం సంఘం ఏం చేస్తుందంటే 5వ వచనం, పేతురు చెరసాలలో ఉంచబడును, సంఘం అయితే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. కానీ ఇప్పుడు పేతురు చెరసాలలో ఉన్నాడు. కానీ ఇప్పుడు సంఘం అంతటికి భయం ఏంటంటే, ఆల్రెడీ ఎవరిని చంపించేశాడు ఇతను, ముందు యాకోబుని చంపించాడు. కాబట్టి నెక్స్ట్ ఎవరిని చంపాలనుకుంటున్నాడు, పేతురు. కాబట్టి ఇప్పుడు ఇతడు వదిలేట్టుగా లేడు. కాబట్టి మన దేవుడు ఏదో అద్భుతం చేయాలి. ఇప్పుడు యాకోబుని చంపినట్టు పేతురు కూడా చంపితే పరిస్థితి ఏంటి, కనుక సేవ ఏంటి, పరిచయం ఏంటి అని చెప్పేసి వీళ్ళు కంగారు పడి సంఘం అంతా కూడా అత్యాశక్తి దేవునికి ఏం చేస్తున్నారంట, ప్రార్థన. కాబట్టి ఆసక్తి కాదు, ఇది ఆసక్తి కంటే మించింది అనమాట, అత్యాశక్తి. కాబట్టి ఎంత అత్యాశక్తి వాళ్ళు ప్రార్థన చేస్తున్నారంటే, ఎప్పుడైతే వీళ్ళు అత్యాశక్తి ప్రార్థన చేస్తూ ఉంటున్నారో ఇక్కడ మరి 5 సంగతులు జరిగినట్టుగా మనం చూస్తాం. 5 ప్రాముఖ్యమైన విషయాలు మనం జరిగినట్లుగా మనకు అర్థమవుతుంది. మొట్టమొదటిది చూడండి, ఎప్పుడైతే ఈ సంఘం ప్రార్థన చేసిందో మొదటి సంగతి 12వ అధ్యాయము మత్తయి అపోస్తలుల కార్యం 12వ అధ్యాయము 6వ వచనం, హేరోదు అతన్ని వెలుపలికి తీసుకుని రావాలనగా ఆ రాత్రి పేతురు 2 సంఖ్యలతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. మరి కావలి వారు తలుపు ఎదుట చెరసాల కాచుకొనుచు నుండి. కానీ ఇప్పుడు మరుసటి రోజు పేతురుని చంపేస్తాడు. కనుక హేరోదు ఆ సంగతి ఇప్పుడు ఎవరికి తెలుసు, పేతురుకి తెలుసు. కనుక యాకోబు సంగతి తెలిసి నెక్స్ట్ ఇప్పుడు నన్ను కూడా చంపడానికి సిద్ధంగా ఉన్నాడని చెప్పేసి పేతురుకి కూడా తెలుసు. కానీ పేతురు ఏం చేస్తున్నాడంటే మంచి హ్యాపీగా నిద్రపోతూ ఉన్నాడు. కనుక కానీ ఇప్పుడు ఊహించండి, రేపు చనిపోతాం, ఈ రాత్రి మన నిద్ర పట్టిద్దా, వామ్మో అది నిద్రపోతే ఒట్టు. కాబట్టి ఎట్ట తప్పించుకోవాలి, ఎట్ట ప్రయత్నాలు చేయాలి, కాబట్టి మనం ఎలా విడిపించబడాలని చెప్పేసి ఎన్నో ప్రయత్నాలు. కానీ ఇప్పుడు రేపు చనిపోతామంటే ఈ రాత్రి ఎవరు కూడా నిద్ర పట్టదు. చూడండి, ఉరిశిక్ష వేసే వాళ్ళకి కూడా రేపు నీకు ఉరిశిక్ష అంటే ఈ రాత్రి అతనికి అంత కలవరం, రేపు ఈ టైంకి ఉండదేమో, కానీ ఏమో ఏం జరుగుతుందని ఎంత కలవరం, ఎంత ఆందోళన, ఎంత టెన్షన్ ఉండాలి మనుషులు. అయితే పేతురు మాత్రం హ్యాపీగా నిద్రపోతున్నాడు. అంటే కారణం ఏంటంటే, పేతురుకు దేవుడు ముందే చెప్పాడు, నువ్వు ఒట్టొట్టిగా చనిపోయేది కాదు. యోహాను సువార్త 20వ అధ్యాయం చూడండి, యోహాను 20వ అధ్యాయంలో పేతురు గురించి ప్రభు ఆయన సాగుని ముందే చెప్పాడు, నువ్వు ముసలివాడు దాకా బతుకుతావు, కానీ అప్పుడు దాకా ఏం చనిపోవు. యోహాను సువార్త 21వ అధ్యాయం, యోహాను సువార్త 21వ అధ్యాయము మనం గమనించామంటే చూడండి 18వ వచనం, యోహాను సువార్త 21వ అధ్యాయము 18వ వచనం, 21-18. యేసు, నా గొర్రెలను మేపుము, నీవు యవనుడవై ఉన్నప్పుడు నీ అంతటా నీవే నడుము కట్టుకొని నీకు ఇష్టమైన చోటికి వెళ్ళుచుంటివి. నీవు ముసలివాడవైనప్పుడు నీ చేతులు నీవు చాచుదు, వేరొక నీ నడుము కట్టి నీకు ఇష్టము కాని చోటుకి నిన్ను మోసుకొని పోవున నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అతనితో చెప్పాను. అతడు ఎట్టి మరణం వలన దేవుని మహిమపరచును దాన్ని సూచించి ఆయన ఈ మాట చెప్పాను. ఇట్లా చెప్పి నన్ను వెంబడించమని అతనితో నేను. కానీ పేతురు అంటున్నాడు, యేసురావు వారు నన్ను ప్రేమిస్తామని చెప్పేసి అడిగి అతని కింద అన్నాడు, పేతురు ఇప్పుడు నువ్వు ఇష్టమైన చాడికి వెళ్తున్నావు, కానీ ఒక దినం రాబోతుంది, నీ చేతులు దాస్తావు, కనుక నీకు ఇష్టము కాని చోటికి నీ చేతులు కాళ్ళు కట్టేసి తీసుకుని పోయి నేను అక్కడ చంపేస్తాను అని చెప్పాడు. కానీ ఇప్పుడు పేతురుకి ఇష్టమైంది ఏంటంటే యెరూషలేములో చనిపోవాలి. చెప్పండి, పేతురు ఇష్టం ఏంటి, యెరూషలేములో చనిపోవాలి. ఎందుకంటే యేసు ప్రభువు సిలువేసింది కూడా యెరూషలేము కాబట్టి అక్కడ చనిపోవాలని పేతురు ఆశపడ్డాడు. కానీ ఇప్పుడు చెరసాలలో ఉందంటే ఎక్కడంతా ఇదంతా యెరూషలేములోనే. కానీ ఇప్పుడు జరుగుతున్న సంగతి ఏంటంటే పేతురు యేసు అని చెప్పాడు, నీకు ఇష్టము కాని చోట నీవు చనిపో అంటే అర్థమైంది, యెరూషలేములో నువ్వు చనిపోవని అర్థం. కానీ ఇప్పుడు యెరూషలేములో ఉన్నాను కాబట్టి నేను ముసలివాడదాకా నేను బతుకుతాను ప్రభు చెప్పాడు. కాబట్టి నేను ఈ చెరసాల చనిపోయేది
జరగదు అనే సంగతి ఎవరో తెలుసు? పేతురు తెలుసు. అందుకే ఆయన నిశ్చింతగా ఎన్ని ఎన్ని గేట్లు పెట్టినా, ఎంతమంది సైనికులన్నా మొదటి గేటు, రెండో గేటు, మూడో గేటు, 4 గేట్లు పెట్టాడంట. 4 గేట్లు పెట్టి ఎంతమంది కావలి వారు ఉన్నారంట? 16 మంది కావలి వారు పెట్టాడంట. చూడండి, అంత పటిష్టమైన భద్రత మధ్య పేతుర్ని బంధించాడు కనుక పారిపోకుండా. మనం గమనించామంటే 4 గేట్లు సైనికులు వచ్చేసేమో 16 మంది సైనికుల చేత బంధించబడి హ్యాపీగా నిద్రపోతూ ఉన్నాడు. ఇప్పుడు సంఘం ప్రార్థన చేస్తూ ఉంది. ఇప్పుడు సంఘ ప్రార్థన అద్భుతం ఏంటంటే మొదటి సంగతి చూడండి, అపోస్తలుల కార్యం 12వ అధ్యాయం 8వ వచనం. అపోస్తలుల కార్యం 12వ అధ్యాయం 7వ వచనం, 12:7. ఇదిగో ప్రభు దూత అతని దగ్గర నిలిచెను. గమనించామంటే ఇప్పుడు దేవుడు సంఘ ప్రార్థన ఆలకించి చేస్తున్నటువంటి అద్భుతం ఏంటంటే మనం గమనించామంటే పరలోకము దేవుడు ఎవరు పంపించాడంట? ఒక దూతను పంపించాడు. పరలోకములో నుండి ఒక దూతను పంపించినట్టుగా మనకు అర్థమవుతుంది. కానీ ఇప్పుడు పరలోకం నుంచి దూత వచ్చిన సందర్భాలు మనం చూసినప్పుడు పరలోకం నుంచి దూతలు ఎప్పుడు వచ్చారంటే దేవుడు తన పని కోసం పంపించాడు. ఉదాహరణగా మరి దగ్గర పంపించాడు. నువ్వు గర్భవతి అవుతావు, పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు కుమారుడిని కంటావని దూతను పంపించాడు. తర్వాత యోసేపు, అయ్యో నేను ఏమైనా ప్రదానం చేసుకున్నాను కానీ ఈమె గర్భవతి అని తెలిసింది కాబట్టి విడిచిపెట్టాలని ఆలోచన చేస్తా ఉంటే మళ్ళీ యోసేపు దగ్గర పంపించాడు దేవుడు. దూతను పంపించి నువ్వు దాని గురించి ఏమి సందేహం ఆలోచన చేయవద్దు అని చెప్పేసి అప్పుడు కూడా దూతను పంపించాడు. మరి దగ్గరికి పంపించాడు, యోసేపు దగ్గరికి పంపించాడు. తర్వాత యేసు ప్రభు వారు పుట్టిన తర్వాత కూడా పరలోకం ఎవరు వచ్చాడు? భూమి మీదకి దూతలు వచ్చి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం అని పాట పాడుతూ వచ్చారు. ఇలా బైబిల్లో దేవుడు ఆయన సందర్భాన్ని విషయాలు దూతలు. తర్వాత ఇప్పుడు యేసు వారు చనిపోయిన తర్వాత సమాధి నుంచి లేచిన తర్వాత కూడా వీళ్ళందరూ సమాధి దగ్గరికి వెళ్ళి సమాధి ఎవరు కనపడ్డారు? వీళ్ళకి దూతలు కనపడ్డారు. కనుక అంటే దేవుడు ఆయన పని కోసం దూతలు పంపించాడు. కానీ ఇక్కడ మనం గమనించామంటే ఒక ప్రత్యేకమైన ఒక మనిషి కోసం దేవుడు పంపిస్తాడు చెప్పండి, దూతలు పంపిస్తాడు. కానీ పరలోకం దూత వచ్చింది కనుక పేతురు నిద్రపోతా ఉంటే ఏం చేస్తుందంట? 7వ వచనం. ఇదిగో ప్రభు దూత అతని దగ్గర నిలిచాను, అతను ఉండిన గదిలో వెలుగు ప్రకాశించాను. కనుక దూత దిగి రావడమే కాదు, ఎప్పుడైతే ఆ దూత దిగి వచ్చిందో ఆ గది అంతా ఎట్లా ఉందంట? వెలుగులో, ఆ గది వెలుగులో వెలుగు ప్రకాశించిన, అతని గదిలో వెలుగు ప్రకాశించింది. అంటే చీకట్లో ఉన్నటువంటి పేతురు ఇప్పుడు ఒక్కసారిగా వెలుగును చూస్తూ ఉన్నాడు. కాబట్టి అందుకే దేవుడు వెలుగై ఉన్నాడని మనం చూస్తాం. 1 యోహాను 1:5. కాబట్టి రెండో సంగతి ఏంటంటే ఆ వెలుగు ప్రకాశించింది. వెలుగు ద్వారా ప్రతి సమస్య అనేటువంటి చీకటి పోయింది, శాపం అనేటువంటి చీకటి పోయింది, పాపం అనేటువంటి చీకటి, అనుమానం అనే చీకటి అని ఏమైతే ఆ చీకటిగా తన జీవితం అయిపోయింది అనుకుంటున్నాడో తన జీవితం అంతా ఇప్పుడు ఒక వెలుగుమయంగా చేయబడుతుంది. కాబట్టి ప్రార్థన ద్వారా దేవుడు పరలోకం తన దూతను పంపిస్తాడు. రెండో సంగతి ఏంటంటే అక్కడ వెలుగు కూడా వచ్చింది. కానీ ఎప్పుడైతే మనకు వెలుగు వస్తుందో వెలుగు వస్తుందంటే అర్థం ఏంటంటే చీకటి దానంతా అదే పారిపోతుంది. వెలుగు వస్తే ఇంకా చీకటి ఉండదు. కనుక వెలుగు చీకటి ఏమి పొత్తు అంటాడు. కాబట్టి వెలుగు వస్తే చీకటి ఉండదు. కాబట్టి మన చీకటి వంటి బ్రతుకులను దేవుడు ఆ వెలుగుని పంపించి వెలుగుమయంగా చేస్తాడనేది రెండో విషయంగా మనం గుర్తుపెట్టుకోవాలి. కనుక మొదటిది దూత వచ్చింది, రెండవదిగా వెలుగు వచ్చింది. మూడవ సంగతి మనం చూసినప్పుడు చూడండి, మూడవది ఇదే 12వ అధ్యాయం 7వ వచనం. దూత పేతురు పక్కన తట్టి త్వరగా లేమని చెప్పి అతను లేపగా సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడేను. మూడో అద్భుతం ఏంటంటే ఒక్కసారిగా చేతుల సంఖ్యలు కూడా ఊడిపడ్డాయి. కనుక ఎంత బలమైన సంఖ్యలు అవి. కాబట్టి ఎంత బలమైన సంఖ్యలు బంధించి ఉండాలి. కాబట్టి ఇప్పుడు ఆ సంఖ్యలు కూడా మూడవది ఊడిపడుతున్నాయి. కాబట్టి సాతాను వేసిన సంఖ్యలు కనుక మరణపు సంఖ్యలు, బాని సంఖ్యలు, అనారోగ్యమైన సంఖ్యలు కనుక ఈరోజు మనం ఏ సంఖ్యలతో బాధపడ్డామో, వేటితో బంధించబడ్డామో దేవుడు వాటి నుంచి విడిపించాలని కోరుతున్నాడు. సంఘంగా ప్రార్థన చేస్తే మీరు వేటిని బంధిస్తారు, అవి బంధిస్తాను. మీరు ఏ విడిపించమని కోరుతారు వాటిని నేను విడిపిస్తాను ప్రభు ఆదికిచ్చాడు. కాబట్టి మూడవదిగా ఈ సంఖ్యలు కూడా ఊడిపడినట్లుగా మనం చూస్తాం. కాబట్టి సంఘ ప్రార్థన అనేది ఎక్కడ 2-3 కూడి ఏక మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తారో, ఆసక్తితో ప్రార్థన చేస్తే జరిగే అద్భుతాలు మనం చూస్తూ ఉన్నాం. కనుక దూత దిగి రావడము, వెలుగు ప్రకాశించడము, సంఖ్యలు ఊడిపడటము అంత మాత్రమే కాదు. కనుక 4వ సంగతి మనం చూసినప్పుడు ఇనప గవులను తెరుచుకున్నాయంట. చూడండి 10వ వచనం మనం గమనించామంటే మొదటి కావాలని రెండవ కావాలను దాటి
పట్టణపు ఇనుప గవని వద్దకు వచ్చినప్పుడు దాని అంతటా అదే వారికి తెరచుకుని వారు బయలుదేరి ఒక వీధి దాటి వెంటనే దూత అతన్ని విడిచిపోయాను. కాబట్టి మొదటి కావలి దాటారు, రెండో కావలి దాటారు, ఇనుప గవని దగ్గరకు వచ్చినప్పుడు దాని అంతటా అవి తెరుచుకున్నాయండి. కనుక ఒక అద్భుతం మనం చూసామంటే దాదాపుగా 16 మంది సైనికులు ఉన్నారు. కాబట్టి మొదటి కావలి, రెండవ కావలి కనుక ఒక్కొక్క గేటు దగ్గర ఎంతమంది పెట్టాడు కనుక ఎంత కట్టుదిట్టమైన భద్రత పెట్టాడు. అయినప్పటికీ కూడా వాటంతట అవే తెరుచుకున్నాయి. ఆ రీతిగా మరి ఆ బంధించబడినటువంటి పేతురు బయటకు వస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం కూడా మనుషులు నమ్మేదానికంటే, రాజులు నమ్మేదానికంటే దేవుని నమ్మేది ఎంతో మేలు. కాబట్టి ఇప్పుడు అద్భుతం ఏంటంటే ఆ సంఖ్యలు ఊడిపడిన తర్వాత ఆ గేట్లను తెరుచుకున్నాయి. వీధిలోకి వచ్చిన తర్వాత పేతురు ఇదంతా కళ అనుకుంటున్నాడు. ఇదంతా కళ అనుకుంటున్నాడు. కనుక కళ కాదు, ఇది నిజంగా జరిగిందని తను గిచ్చుకున్నాడు. బహుశా ఏంటి అబ్బాయి ఇది జరిగింది, ఇదంతా కళ అవ్వదంటే కళ కాదు, నిజమే. కాబట్టి ఇప్పుడు సరిగ్గా లేదు. సరిగ్గా ఎక్కడికి వస్తున్నాడంట 11వ వచనం, అపోస్తలుల కార్యం 12:11. పేతురుకు తెలివి వచ్చి ప్రభు తన దూతను పంపి హేరోదు చేతిలో నుండి యూదులను ప్రజలు నాకు చేయను ఉద్దేశించిన వాటన్నిటిని నన్ను తప్పించి ఉన్నాడని ఇప్పుడు నాకు నిజముగా తెలియదని అనుకోనేను. అప్పుడు అనుకున్నాడు. కనుక అప్పుడు దాకా మైకంలో ఉన్నాడు, మత్తులో ఉన్నాడు. కనుక కళ అనుకుంటున్నాడు. కాబట్టి లేదు కనుక నిజంగా జరిగింది. హేరో చేతిలోంచి, యూదుల చేతిలోంచి, ప్రజల చేతిలోంచి నన్ను తప్పించాడని చెప్పేసి ఆలోచించుకొని సరిగ్గా చక్కగా అక్కడ ఒక ధనవంతురాలు ఉంది, మరి అనేటువంటి ఆమె. ఒక కుమారుడు కూడా ఉన్నాడు, యోహాను. ఆయన పేరే మార్కు, మరొక పేరు. కనుక మార్కు సువార్త రాసినటువంటి మార్కు. ఆ ఇంట్లో ప్రార్థన జరుగుతూ ఉండేవి. అక్కడ కూడా వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటే సరిగ్గా ఆ దగ్గరకు వచ్చాడు. కనుక వచ్చి తలుపు తోడుతూ ఉంటే ఒక చిన్నది వచ్చింది, తలుపు తీసింది ఆలకించడానికి. చూడండి ఏం జరిగింది. 12వ వచనం, ఇట్లా ఆలోచించుకుని అతను మార్కు అని మారు పేరు గల యోహాను తల్లిని మరి ఇంటికి వచ్చాను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండే. అతడు తల వాకిట తలుపు తట్టుచుండగా రోదే అని ఒక చిన్నది ఆలకించడానికి వచ్చును. ఆ పేతురు స్వరమును గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీగ లోపల పరిగెత్తుకొని పోయి పేతురు తలుపు దగ్గర నిలిచిన్నాడని తెలిపాను. కాబట్టి సరిగ్గా ఇంటికి వచ్చిన తర్వాత ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రార్థన ముగించలే, ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఉండగానే వచ్చి తలుపు కొట్టగానే ఆ చిన్నది వచ్చింది, ఆలకించింది. ఈ చిన్నది ఎవరంటే ఒక గ్రీస్ దేశస్తురాలు, ఒక బానిస పిల్లగా ఇంట్లో, బానిసలాగా పని పిల్లగా ఇంట్లో ఉంది. కానీ అలాంటిది ఈ చిన్నపిల్ల కూడా పని అయిపోయిన తర్వాత బహుశా రోజు వాక్యంలో కూర్చుంటా ఉంది, వాక్యం వింటా ఉంది పేతురు మాటలు. ఎన్నోసార్లు పేతురు ఇంటికి వచ్చాడు. కాబట్టి పేతురు బయట నుంచి పిలుస్తూ ఉంటే ఆ స్వరం విని ఇది ఎవరి స్వరము, పేతురు దాన్ని గుర్తుపట్టింది. సంతోషం వచ్చింది. తలుపు తీయకుండా ముందు అందరూ చెప్పాలని చెప్పేసి అంకులు ప్రార్థన అంటూ ఉంటే కనుక ప్రార్థన ఏమంటే పేతురంగులు వచ్చేసాడు గేట్ దగ్గర. అంటే పోయి పిచ్చిదాన పేతురంగులు రావటం ఏంటి, కనుక పేతురు అంత మందించాడు పేతురు ఏ రోజు అని చెప్పేసి వాళ్ళు ఏమన్నారంటే పిచ్చిదానం అన్నారు. 15వ వచనం, అందుకు వారు నువ్వు పిచ్చిదానం అనేది. కనుక ఏమన్నారండి ఆ పాపని, పోయి పిచ్చిదాన. కనుక పేతురు ఎట్ట వస్తారు బయటికి కానీ అని చెప్పేసి వాళ్ళు అంత అవిశ్వాసంలో ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు తాను చెప్పింది నిజమే అని దృఢముగా చెప్పినప్పుడు వారు అతని దూత అనేది. పేతురు ఇంకనూ తడుచున్నందున వారు తలుపు తీసి అతను చూసి విభ్రాంతి నొందిరి. కాబట్టి ఆశ్చర్యపోయారు. కానీ ఇప్పుడు సంఘానికి ఏం కలిగిందంటే 14వ వచనంలో సంతోషము చేత తలుపు తీయక లోపలి పరిగెత్తి. అంటే 5వ సంగతి ప్రార్థన ద్వారా వాళ్ళకి ఏం కలిగింది, ఇప్పుడు సంతోషం. కాబట్టి మనము సంఘముగా ఆసక్తితో, అత్యాసక్తితో, మనోపూర్వకంగా చేస్తే ఎంత బలమైన ప్రార్థన అంటే, ఒకటి పరలోకం నుంచి దూత వస్తుంది, రెండవదిగా వెలుగు వస్తుంది. కనుక దూత రావడం అంటే మనకు తోడుగా తన దూతను పంపిస్తాడు, మనకు కావాలిగా తన దూతను పెడతాడు. రెండవదిగా వెలుగు ప్రకాశిస్తుంది, అంటే మన చీకటి అంతా దేవుడు వెలుగుగా చేస్తాడు. మూడవదిగా సంఖ్యలు, కనుక ఏవైతే మనకు బంధకాల్లా ఉన్నాయో, ఇబ్బందులు ఉన్నాయి, అవన్నీ తొలగించబడతాయి. నాలుగవదిగా ఆయన ఇనప గవిని కూడా తెరవబడుతుంది. కనుక ఇనప గవి కనుక సంఖ్యలు ఊడపట్టమే కాదు, ఇనప గవి కూడా తెరవబడుతుంది. 5 ఆఖరిది ఏంటంటే గొప్ప సంతోషం. కానీ ఇప్పుడు సంఘం అంతా కూడా ఎంతో అద్భుతంగా సంతోషిస్తుంది. కారణం ఏంటంటే యోహాను చనిపోలేదు, కానీ దేవుడు వాడి ప్రార్థన ఆలకించి అద్భుతమైన సంతోషాన్ని దేవుడు సంఘానికి ఇచ్చాడు. కాబట్టి అత్యాసక్తితో చేసిన ప్రార్థనకు బహుమానం ఏంటంటే గొప్ప సంతోషం. కాబట్టి ఇప్పుడు పేతురు చూసినప్పుడు వాళ్ళు ఎంత సంతోషించి ఉంటారు. కాబట్టి మేము చేసింది ఇదే ప్రార్థన. కానీ పేతురు క్షేమంగా రావాలి, సజీవంగా రావాలి, కానీ ఎలాంటి కీడు జరగకుండా రావాలి. కాబట్టి ఆనాటి అపోస్తలులకి ఒక పెద్ద తరగాలకు పేతురు ఉన్నాడు. కాబట్టి అతని కోసం ప్రార్థన చేసినప్పుడు సంఘ ప్రార్థన ఆలకించి దేవుడు పేతురుని తీసుకొచ్చారు. కాబట్టి అందుకే సంఘంకి ఇచ్చినటువంటి ఆధిక్యత ఏంటంటే
మీరు వేటిని బంధిస్తారు అవి బంధించబడతాయి, వేటి విప్పుతారు అవి విప్పబడతాయి. కారణం ఏంటంటే ఆయన సరత్వమిచ్చి సంపాదించిన సంఘం. కాబట్టి ఆ సంఘం అంటే కూడా ఎవరంటే ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ప్రార్థన చేసి చాలా పెద్ద సమూహాలు గుంపులు కాదు ప్రభు కోరుతుంది. ఇద్దరు ముగ్గురు చేసి కనుక ఇద్దరు ముగ్గురు ఎట్లా చేయాలి? ఆసక్తితో చేయాలి, అత్యాసక్తితో చేయాలి, మనస్ఫూర్తిగా చేయాలి. అంటే అంతేగాని ఇది పెద్ద ప్రార్థన అని కాదు దాని అర్థం. కనుక పెద్ద ప్రార్థనలు చేస్తే వింటాడని అర్థం కాదు. పెద్ద ప్రార్థనల కంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే హృదయంలో వచ్చేటువంటి ప్రార్థన, అది దేవుడు చూస్తారు. కాబట్టి ఎందుకంటే మన దేవుడు మన హృదయం కంటే అధికుడు. కాబట్టి మన హృదయం ఏమని తెలిసాను కాబట్టి మన మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా వచ్చి దేశాన్ని ప్రార్థన చేసినప్పుడు తప్పనిసరిగా మన ప్రార్థన జవాబును ఇస్తాడు. అలాంటి ప్రార్థన చేయడానికి ప్రభు తన కృపను మనందరికీ కూడా దయచేయను గాక. ప్రభు వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్. ప్రార్థనలోనికి వెళతాము.